భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ క్రికెట్ వర్గాల్లో ఎప్పుడూ లేనంత ఉత్సుకత రేపుతోంది. మొదటి టెస్టులో భారత జట్టు మొదట్లో గెలిచినంత పనిచేసి చివర్లో చేతులెత్తేయడంతో ఓటమి పాలై సిరీస్లో వెనుకబడింది. రెండో మ్యాచ్లో ఒత్తిడి ఉన్నప్పటికీ భారత జట్టు గెలిపే లక్ష్యంగా సిద్ధపడింది. ఇన్ని అంచనాల మధ్య విశాఖలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మైదానంలో భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు ఈరోజు మొదలైంది. ఈ మ్యాచ్కు రజత్ పాటీదార్ ఎంపికవ్వగా సర్ఫరాజ్ ఖాన్కు ఛాన్స్ లేదు. ఈ మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా ఊహించినట్లుగానే బ్యాటింగ్ ఆర్డర్లో ఒక మార్పు, బౌలింగ్లో 2 మార్పులు చేసి భారత జట్టు బరిలోకి దిగింది. మొదటి మ్యాచ్లో గాయం కారణంగా ఈ మ్యాచ్కు అందుబాటులో లేని కేఎల్ రాహుల్ స్థానంలో రజత్ పాటీదార్ జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా గాయపడిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. అలాగే మొదటి మ్యాచ్లో నిరాశపరిచిన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ స్థానంలో ముఖేష్ కుమార్ ఈ మ్యాచ్లో జట్టులో చేరాడు. కిక్కిరిసిన ప్రేక్షకుల హోరు మధ్య భారత ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభించారు. ఏమాత్రం తడబడకుండా ఆచితూచి ఆడుతూ చాలా సంయమనంతో పరుగులు కూడబెట్టారు. వీరిద్దరూ బాగానే కుదురుకున్నారు అనుకుంటున్నంతలోనే పాకిస్తాన్ సంతతి ఆటగాడు ఈ మ్యాచ్లోనే అరంగేట్రం చేసిన స్పిన్ బౌలర్ షోయబ్ బషీర్ భారత జట్టుకు షాక్ ఇచ్చాడు. అంతర్జాతీయ కెరీర్లో తొలి వికెట్గా రోహిత్ శర్మను అవుట్ చేశాడు. ఎమరపాటుగా ఉన్న రోహిత్ శర్మ బంతిని ఎలా ఆడాలో తెలియక కన్ఫ్యూజన్లో స్లిప్లో ఉన్న ఓలీపాప్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో హిట్ మ్యాన్ 14 పరుగులు మాత్రమే చేసి అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్తో తీవ్రంగా నిరాశపరిచాడు. మరోపక్క యశస్వి జైస్వాల్ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ వేగాన్ని పెంచగా కొత్తగా క్రీజ్లోకి వచ్చిన గిల్ కూడా చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టి మెల్లగా గేర్ మార్చాడు. మొదటి మ్యాచ్లో లాగా కాకుండా చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. సింగిల్స్, డబుల్స్తో పాటు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోరును పెంచుకుంటూ పోయారు. ఈ జోడీని విడదీయడానికి ఇంగ్లాండ్ బౌలర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు లంచ్ సమయానికి ముందు గిల్పై అద్భుత ట్రాక్ రికార్డున్న జేమ్స్ అండర్సన్ మరోసారి గిల్ను అవుట్ చేసి కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ మ్యాచ్లో గిల్ జిగేల్ బ్యాటింగ్ చేసి వేగంగా పరుగులు సాధించి 46 బంతుల్లో 34 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ జైస్వాల్ మాత్రం నిలకడగా ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు సాధించగా జైస్వాల్ 51 పరుగులతో, శ్రేయస్ అయ్యర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.